రాఘవ లారెన్స్ కాంచనా సిరీస్ నుంచి త్వరలోనే పార్ట్ 4 తెరకెక్కనుంది. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేశారని సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ ఇచ్చారు లారెన్స్. రీసెంట్ గా కాంచనా 4 ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి కథ మొత్తం పూర్తయిందని, గత సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా అలరిస్తుందని లారెన్స్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వం వహిస్తూ నటించిన చిత్రం ముని 2007లో విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసుకుంది. దానికి కొనసాగింపుగా 2011లో కాంచనా చిత్రాన్ని తీసుకొచ్చారు లారెన్స్. కాంచనా అటు తమిళంతో పాటు తెలుగులో కూడా ఘన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా అర్ధనారీశ్వరి పాత్రలో శరత్ కుమార్, లారెన్స్ నటనకు కాసుల వర్షం కురిసింది. ఈ సినిమాకు సీక్వెల్ గా 2015లో వచ్చిన గంగా సూపర్ హిట్ సాధించింది. ఇక దానికి కొనసాగింపుగా కాంచనా 4 ను తీస్తున్నట్టు చెప్పారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నట్టు యూనిట్ సభ్యుల సమాచారం. కాగా భారీ బడ్జెట్ సినిమాను బాలీవుడ్ కు చెందిన గోల్డ్ మైన్ మూవీస్ నిర్మిస్తోంది. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మొదట ఈ పాత్రకు నయనతారను అనుకున్నప్పటికీ చివరకు పూజా హెగ్డేను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే ఇప్పుడు కాలీవుడ్ వైపు ఫుల్ ఫోకస్ పెట్టింది. అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ఇప్పటికే తలపతి, విజయ్, సూర్య లాంటి స్టార్స్ తో సినిమాలు చేస్తోంది. ఈ 2 సినిమాలు 2025లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు పూజాకు కాలీవుడ్ నుంచి మరో ఆఫర్ వచ్చింది. కాంచనా 4లో నటించే ఛాన్స్ కొట్టేసింది. దీనికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి మరి.